వ్యూయర్స్, దిస్ ఈస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. జనరల్గానే ఫ్రైడే వచ్చిందంటే నంబర్ ఆఫ్ మూవీస్ మన ముందుకుంటాయి. ఈ మధ్య కాలంలో రిలీజ్ అండ్ ఆల్సో అప్కమింగ్ మూవీస్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ రోజు కూడా నూతనంగా 2 మూవీస్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. కిల్లర్ ఆర్టిస్ట్ అండ్ ఆల్సో పెళ్లిగాని ప్రసాద్. ప్రస్తుతం మనం ఉన్నాము సంధ్య థియేటర్ 35mm పెళ్లిగాని ప్రసాద్ మూవీ అన్నది ఇక్కడ రన్ అవుతుంది. సో పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది ఈ మూవీ పైన వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం. సో బ్రో, ఎలా అనిపించింది మూవీ? చాలా రోజుల తర్వాత సప్తగిరి గారి మూవీ ఒకటి వచ్చింది. చాలా బాగున్నది సినిమా అయితే. కాకపోతే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉన్నది, సెకండ్ హాఫ్ అయితే కామెడీ బాగుంది. కొంచెం సీరియల్ యాక్టర్స్ కొంచెం ఎక్కువ అయిపోయారు, కొంచెం సీరియల్ అనిపించింది కొంచెం మధ్యలో. సప్తగిరి గారు అంటేనే కామెడీకి మంచి బ్రేక్ ఇచ్చే పర్సన్. సో కామెడీ అంత లెవెల్ ఉండకపోవచ్చు అన్నట్టుగా ఆయన కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పారు. కామెడీ కంటే ఎక్కువ కథనే ముందుకెళ్తుంది అన్నట్టుగా. సో దీని గురించి ఏం చెప్తారు? కథ ముందుకు వెళ్తుంది కాబట్టి సెకండ్ హాఫ్ లో కామెడీ కొంచెం బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో కామెడీ ఏం లేదు, సెకండ్ హాఫ్ లో కామెడీ ఉంది. మూవీలో అంటే పెళ్లి కాని ప్రసాద్ పెళ్లికి ఎట్లా అయింది, పెళ్లి అయినా కష్టాలు ఎట్లున్నాయి అనేది స్టోరీ అది. సో మీకు కూడా పెళ్లి కాలేదు కాబట్టి ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోవాలనుకుంటారా లేదనుకుంటారా ఈ మూవీ చూసిన తర్వాత? ఫ్యూచర్ లో పెళ్లి అయితే చేసుకోను, సింగిల్ ఉండిపోతా. ఎందుకంటే అమ్మాయిలు చూసిన తర్వాత కూడా చేసుకోవాలనిపించలేదు. టార్చర్ చూపిస్తారు లోపల ఫ్యామిలీ అంతా, అందుకే చేసుకోవద్దని ఫిక్స్ అయిపోయినా. మన లైఫ్ లో ఒక తోడు ఉంటే బాగుంటుందని అందరు అనుకుంటారు కదా. లైఫ్ టైం పీరియడ్ అది. పేరెంట్స్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నా మనకంటూ ఒక పర్సన్ ఉండాలి అనుకుంటారు కాబట్టి, దట్టు పెళ్లితో వచ్చే అమ్మాయే మనకు బాండింగ్ ఉంటుంది అంటారు కాబట్టి. సో మీరు చేసుకోని అంటున్నారు, మరి పెళ్లిగాని ప్రసాద్ మూవీకి వచ్చి మీరు ఏం రిలేట్ చేసుకున్నారు దాంతో? అంటే హీరో గారు చేసుకోవచ్చు అన్నారా చేసుకోవద్దన్నారా? చేసుకోవద్దనే చెప్పిండు ఇండైరెక్ట్ గా, కాకపోతే చేసుకున్నాడు ఇక బై మిస్టేక్ లా ఆయన. ఇక మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే సరిపోతుంది, ఇంకా పెళ్లి అమ్మాయి అదంతా అవసరం లేదు. ఏమో ఇంకా ఫ్యూచర్ చూడాలి. అదే మంచిగానే అనిపించింది. సెకండ్ హాఫ్ కామెడీ మంచిగా ఉంది. అంటే మీరు చెప్పినట్టే మంచిగానే ఉంది మూవీ అయితే, పర్లేదు. మిగతా యాక్టర్స్ చాలా మంది ఉన్నారు కదా, సో ఎవరిది ఎక్కువ నచ్చింది? అంటే స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఎవరికి ఉన్నారు? హీరో వాళ్ళ ఫాదర్ది. అంటే వాళ్ళ ఫాదర్ ఇన్ని రోజులు ఆపి ఇన్ని సంవత్సరాల తర్వాత పెళ్లికి ఒప్పుకొని వచ్చిన తర్వాత వీడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అది కొంచెం బాగుంది, పర్లేదు, బాగానే ఉంది. అదే యాక్టర్స్ కొంచెం ఆ ల్యాగ్ తప్పిస్తే మీదంతా బాగుంది. అంటే చాలా లాగింగ్ అనిపించింది అని అన్నారు కదా, అంటే ఏ కైండ్ ఆఫ్ సీన్ లో మీకు అట్లా అనిపించింది? అంటే వీడు ఆడ మలేషియాలో ఉండి అట్లా వాళ్ళ ఫాదర్ కి కాల్ చేసి నాకు పెళ్లి అన్నాడు. కట్నం 2 కోట్లు కట్నం అంటే ఎవరు ఇస్తారు మేడం? 2 crores కట్నం అంటే ఎవరు ఇరు కదా. అంటే మీకు కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటారా మరి? మనం కట్నం అంతే 2 crores అడగం కదా, అందుకని. అంటే ఇప్పుడు కట్నం అడగచ్చా అడగకూడదా? ఆ కట్నం తీసుకోవడం ఇవ్వడం కూడా చట్టరీత్యా నేరం అంటారు కదా. సో యాజ్ యంగ్స్టర్స్ మీరేమంటారు? నేరమైనా ఎప్పటి నుంచో అదే కదా ఆచారం, తీసుకుంటుంటారు కదా, మనం కూడా తీసుకోవాల్సిందే. మనం అనుకుంటాం కానీ ఇంట్లో పేరెంట్స్ తీసుకుంటారు, దాంట్లో కూడా ఉంది, మీ పేరెంట్స్ తీసుకుంటారు, అది మ్యాటర్ అక్కడ. ఇప్పుడు దాంట్లో కూడా వాళ్ళు ఎప్పటి నుంచి ఆచారం పట్టుకు వస్తూ ఉంటారు కదా, గ్రంథాలు రాసుకుని పాటిస్తూ ఉంటారు కదా, అట్లే మనం లంచ్ తీసుకోవాలి. ఆచారాన్ని బాగా పాటిస్తారని అనుకోవాలి మేము. ఇప్పుడు బొట్లు అవన్నీ కూడా పెట్టుకున్నారు కాబట్టి. ఓకే, సో ఓవరాల్ గా మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారు? 3.5. సాంగ్స్ బాగున్నాయా? సాంగ్ బాగుంది. బ్యాచిలర్ సాంగ్ ఒకటి అయితే బాగుంటది. వచ్చా పాట అంటే అంత ఐడియా లేదా సాంగ్, అది బాగుంది. బ్యాచిలర్ స్టార్టింగ్ సాంగ్ అయితే బాగుంది. హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు శివమణి మేడం. ఎక్కడ ఉంటారు? నాది ఇక్కడ పక్కన పటాన్ చెరువులో ఉంటాను మేడం. అంటే నుంచి సంధ్య థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కి మూవీ చూడడానికి వచ్చాను. అంటే అన్న మూవీ అంటే మినిమం కామెడీ ఉంటుంది కదా మేడం. మినిమం ఉండాలంటారా? మినిమం ఉంటుంది మేడం, అంటే ఒక రేంజ్ లో ఉంటుంది మేడం అన్నది అయితే. అంటే ఈయన కామెడీ చేస్తే ఏమన్నా సపోజ్ గొడవలో ఉన్నా ఏమన్నా ఏ కామెడీ ఒక స్టోరీస్ గుర్తుకొస్తే మైండ్ మొత్తం రిలీఫ్ అవుతుంది మేడం. అలానే మనం ఏమన్నా కొంచెం మూడ్ ఆఫ్ లో ఉన్నా కానీ ఈయన సినిమాలు చూస్తే మొత్తం మైండ్ చాలా ఫ్రెష్ అవుతుంది. సో ఈ మూవీతో మన మైండ్ రిలీఫ్ అవుతుంది అంటారా? రిలీఫ్ అవుతుంది మేడం, నాకైతే అయ్యింది మేడం. బయట నుంచి వచ్చేటప్పుడు అయితే కొంచెం సీరియస్గా ఉంది. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఆయన అక్కడ వెళ్తాడు కదా మేడం, ఆయన కొంచెం దాన్ని చూసిన తర్వాత అయితే మేడం కామెడీ అయితే ఆపుకోలేరు మేడం. ఒకసారి మీరైతే చూడండి మేడం, మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి మీరే చెప్తారు మేడం. ఓవరాల్ గా మీకు మూవీలో నచ్చిన సీన్ గానీ సాంగ్ గానీ ఏది నచ్చింది బాగా? మేడం నాకైతే క్యారెక్టర్స్ అయితే సప్తగిరి సార్ అయితే బాగా నచ్చింది మేడం. ఆయన ఏంటంటే మలేషియా వెళ్ళనన్నప్పుడు ఆయన వైఫ్ ఉంటుంది చూడండి మేడం, ఫస్ట్ నైట్ రూమ్ లో వెళ్ళారు మేడం. అక్కడ వెళ్ళాకే చేసుకున్నాం అన్నప్పుడు ఆయన ఫేస్ లో డల్నెస్ చూడాలి మేడం, వేరే లెవెల్ ఉంటుంది మేడం. ఒకసారి దాన్ని చూసిన తర్వాత అనిపిస్తుంది మేడం
ముందుగానే తెలుసుకొని పెళ్లి చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది మేడం. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ కమ్బ్యాక్ మూవీ అని అనుకోవచ్చా సప్తగిరి గారిది? మేడం వస్తే ఈసారి అయితే ఇంకా హైలైట్లో ఉంటుంది మేడం. ఓకే ఇప్పుడైతే చాలా బాగుంది మేడం. నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా వస్తుందేమో అనుకుంటున్నాం మేడం. ఓకే. సో అంటే ఇందులో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు, దట్టు కమిడియన్స్ కూడా ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి. సో దీని గురించి ఏం చెప్తారు? కామెడీ ఎక్కువ అయిపోయింది అంటారా, స్టోరీ పరంగా వెళ్ళిందంటారా, ఎలా అనిపించింది? అంటే మేడం స్టోరీ అయితే బాగానే ఉంది మేడం. అక్కడక్కడ మధ్యలో ఇన్స్టాగ్రామ్ జోక్స్ ఉన్నాయి కదా మేడం, అది ఇంకా హైలైట్ చేసింది మేడం. ఓకే. ఫర్ సపోజ్ ఆయన హీరో గారికి కాల్ వచ్చినప్పుడు వద్దు సీన్ వద్దు అంటారు కదా మేడం, ఆ డైలాగ్ అయితే ఇంకా చాలా ఫేమస్ అయింది మేడం ఇందులో. ఓకే. మీ హెయిర్ స్టైల్కి ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉందా, అంటే ఏదైనా స్టోరీ ఉందా? అంటే ఏం లేదు మేడం, అలా అని ఏం లేదు, అలా ఏం లేదు బ్రో. నేను జస్ట్ ఇక్కడ యాక్టర్ అవుదామని వచ్చాను మేడం ఇక్కడ. ఓకే. Try చేసాను. యాక్టింగ్ యాక్టర్ అన్నది మీ ప్యాషన్. మేడం సో అంటే సప్తగిరి నాది గారు కూడా ఒకప్పుడు ఇలాగే వచ్చాను, ప్యాషన్తో వచ్చాను అని చెప్పి చాలా చెప్పారు ఆయన. సో మీకు ఒక మూవీకి ఒక ఆఫర్ వచ్చినా, సప్తగిరి గారితో ఆఫర్ వచ్చినా ఎలా ఎలా ఉంటుంది మీ ఫీలింగ్? మేడం అలా ఫీలింగ్ వస్తే చెప్పలేము మేడం, అది ఆనంద బాష్పాలు కళ్ళల్లో వచ్చేస్తాయి మేడం. ఆయనతో చేయాలంటే మినిమం కామెడీ ఫేసెస్ లాగా అయినా మనం కనిపించాలి కదా మేడం పక్కన. ఒకసారి రోల్ వస్తే చూపించుకోగలం కదా అందుకే ఈ గెటప్పా? మేడం. అంటే థియేటర్ మొత్తం ఒక లెక్క ఉంటే మన వైపు ఒక లెక్క ఉండాలి కదా మేడం, అందుకే ఇలా డిఫరెంట్గా వచ్చాను మేడం. మీకు ఏ క్యారెక్టర్ అంటే ఏ కైండ్ ఆఫ్ జోనర్ అంటే ఇష్టం? మేడం ఏ కైండ్ ఆఫ్ జోనర్ అంటే మూవీస్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్ ఉంటాయి కదా, థ్రిల్లర్స్ కానీ లేకపోతే లవబుల్ మూవీ కానీ లవ్ ప్లెజెంట్ మూవీ, ఇట్లా కొన్ని జోనర్స్ ఉంటాయి. సో ఈ జోనర్ ని తీసుకుంటే మీకు ఎలా అనిపించింది? హిస్టరికల్ మూవీస్ అంటే బాగా ఇష్టం మేడం నాకు. హిస్టరికల్ కొంచెం థ్రిల్లింగ్ అంటే ఇంకా కొంచెం బాగా ఇంట్రెస్ట్ మేడం, బాగానే ఉంటుంది. సో హీరోయిన్ సైడ్ క్యారెక్టర్ అంటే సప్తగిరి వాళ్ళ ఫాదర్ రోల్ కూడా బాగుంది అని అన్నారు. ఆయన బాగా చేశారు మేడం. ఆయన ఏంటంటే మేడం ఫొటోస్ అంతా వాళ్ళ తాతగారి గురించి చెప్తున్నాడు కదా మేడం, అక్కడ కొంచెం బాగా అనిపించింది మేడం. ఏమైనా గుర్తొచ్చిందా? లేదు మేడం, మా తాత వాళ్ళు కూడా ఉంటే ఇలానే అనిపిస్తారేమో అనిపించింది మేడం. ఓకే. సో కట్నం గురించి మాట్లాడాల్సి వస్తే ఏం చెప్తారు? తీసుకుందామా వద్దా? మేడం ఇప్పుడు అమ్మాయిలు అయితే అన్ని ఉన్న వాళ్ళనే చూస్ చేసుకుంటున్నారు కదా మేడం, అలాంటప్పుడు మేము కట్నం తీసుకోవడానికి కారణం ఎందుకు మేడం? తప్పు లేదు మేడం, వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. తీసుకోవాల్సిందే కదా మేడం. వాళ్ళు మమ్మల్ని అన్ని జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేడం, ఇల్లు అవన్నీ చేసినప్పుడు మేము కనీసం వాళ్ళ దగ్గర నుంచి కట్నం అని తీసుకోలేకపోతే ఎలా మేడం? సప్తగిరి గారు ఎక్స్పెక్ట్ చేశారా డౌరీ, వద్దన్నారా? అంటే ఆయన అయితే మీరు ఏం వద్దనలేదు మేడం. ఆయన అయితే ఈ సినిమాలో అయితే ఆయన మ్యారేజ్ కావాలనే థాట్తో ఉన్నారు మేడం. ఆయన అయితే పాపం మొత్తానికి అయితే ట్రాక్ తీసేసినారు మేడం పాపం. సో డైరెక్షన్ వైజ్ చూసుకుంటే ఎలా అనిపించింది? డైరెక్టర్ బాగా చేశారు మేడం. ఇంకా బాగుంది మేడం. నెక్స్ట్ అయితే ఇంకా బెటర్గా వస్తుంది అనేసి అనుకుంటున్నాం మేడం. రేటింగ్ ఎంత ఇస్తారు? మేడం 4 పాయింట్ మేడం. 4.5 ఇస్తారా? 4 పాయింట్ మేడం. 4 పాయింట్. సూపర్, థాంక్యూ. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది పెళ్లిగాని ప్రసాద్. కామెడీ సీన్స్, టైమింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. అందరూ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి సపోర్ట్ చేయాలి కంపల్సరీ, ఎందుకంటే లాస్ట్కి మెసేజ్ కూడా చాలా బాగుంది. ఫారెన్ వెళ్ళకుండా మనం ఇక్కడనే ఏదో ఒక వర్క్ చేసుకొని ఉండొచ్చు అనే కాన్సెప్ట్ బాగుంది. అండ్ డైరెక్షన్ అయితే సూపర్ ఉంది. అభిలాష్ రెడ్డి అన్న కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. పెళ్లి పర్సన్ సినిమా ఒకటి అందరూ చూడొచ్చు, అంటే అంత చీప్గా ఏం లేదు కానీ సినిమా అందరూ చూడొచ్చు. మళ్ళీ ఏంటంటే ఇంకోటి పెళ్లి కాని ప్రసాద్ అని అదే మాట అనేది డూపు కాదు, కానీ కాకపోతే స్టోరీ మాత్రం మంచిగా ఉంది. కామెడీ జోక్స్ బాగుంది, నవ్వే వస్తాం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ దాకా లాస్ట్ దాకా మంచిగా నా జోక్స్ ఉంది. సినిమా మాత్రం నచ్చింది అన్న అందరికి. సో వియర్స్ పెళ్లిగాని ప్రసాద్ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. కామెడీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగైంది అని కొంతమంది చెప్పడం జరిగింది. ఈవెన్ దో చాలా కాలం తర్వాత వచ్చినటువంటి సప్తగిరి గారి మూవీ ఏదైతే ఉందో అది కొంచెం పీపుల్కి చాలా బాగా ఎంజాయబుల్గా నడిచింది. అండ్ ఆల్సో కట్నం తీసుకోవచ్చా తీసుకోవద్దా అన్నది కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఈ మూవీలో ఇంటర్వ్యూస్లో కానీ సప్తగిరి గారు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. మూవీ చూస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు అర్థమవుతుంది నేను ఎందుకు అలా అన్నాను అన్నట్టుగా ఆయన కూడా వివరించడం జరిగింది. ఓవరాల్గా పెళ్లి చేసుకున్నారు అండ్ కట్నం కూడా 2 కోట్ల వరకు డిమాండ్ చేశారు అని చెప్పారు. మూవీ అంతా కూడా చాలా కామెడీగా, చాలా ఫుల్ ఫ్లెడ్జ్ కూడా బయట నుంచి ఏదైనా ఒక మనము చిన్న డిస్టర్బెన్స్ మూడ్లో వచ్చినట్లయితే ఈ మూవీ చూస్తే కాస్త రిలాక్సేషన్ కూడా వస్తుంది అని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది. హోప్ అందరూ అనుకున్నట్టుగా సప్తగిరి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ మూవీ ఒక మంచి ట్రీట్ అవుతుంది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో కీర్తన, పొలిటికల్స్, రిపోర్టింగ్ ఫ్రమ్ సంధ్యా థియేటర్ 35mm. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.